ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను. ఏంట్రా? సార్ మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. అసలు ఆ అమ్మాయి కాడంటే ప్రాణం. ఎవరమ్మాయి? వీళ్ళు ఫాదర్ పైన తెలియదండి. రే, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్ అనండి, మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడొచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఆ? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. అరే ఎప్పుడు ఫోన్ లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేంట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకుంటదండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్ గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తావు? మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఇవాళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే, నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, ఎరగదీసే. నీకైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, సారీ సీను. డాన్స్ వేనని నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 seconds లేటు. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి, పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. Spider-Man, Spider-Man, friendly neighborhood Spider-Man. Hey, ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అని విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్ చెప్తే నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిలు కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు, సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దగ్గర బ్రిడ్జి కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టెక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, మీరు పడగొట్టడం అందం, మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు, ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తాడు. డైరెక్ట్ గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే నీలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్ గా అన్నమాట. అదే టైం కాదు ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విస్తారు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బేకోడ్ కావాలి. వాడు ఎక్కడ ఆడుగు వస్తున్నాడు, చాలా చక్కగా వస్తున్నాడు చూడు, ఒకటే లుక్, చెత్త కొట్టేయాలంతే. చూడకు, చూడదు, వెళ్ళని వెళ్ళని వెళ్ళని, కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు, నవ్విస్తున్నావు కళ్ళతోటి. Baggy, you're wonderful, Baggy. You're wonderful. Sorry. I'm proud of you. Yes. నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక నుంచి చూస్తా చూపు వీపు గుచ్చుకుంటుంది. I can't believe this. పిల్ల, నా శక్తిలో నీకు దారబోస్తాను, వెచ్చల విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి లోపు చిన్న షాపింగ్ చేస్తాం, నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రాయిలు కొనుక్కోవాలి, వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. ఇది లేడీస్ హాస్టలేగా,
మరి ఇవన్నీ ఏంటి? కాంపౌండ్ లోపలికి మాత్రం బాయ్స్ రాకూడదు, వార్డెన్ ఊరుకోదు. హో, కాంపౌండ్ బయట కాపురం చేసినా పట్టించుకో అంతేగా. బాంబ్ బాంబ్. ఏ బాగి ఎట్రా. చాలా డేంజరస్ గా ఉంది ఇక్కడ పరిస్థితి. సాధ్యమైన త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పిలిచావా? మనోడు లైన్ లోకి వచ్చాడా? చెప్పు. కల్లోకి వస్తున్నాడు. కల్లోకి వచ్చాడని సాటిస్ఫై అయిపోకో, ఒళ్ళోకి వచ్చేలా చేస్తాను. సార్, ఏంటి పని? మా బామ్మడి దగ్గరికి పెంచండి. అందులో పెద్ద విశేషమే ఉంది. పెద్దవాడు ఏమని పెడితే వాడిని కొడుతూ ఉంటాయండి. మీలాగే. రెండోవాడు ఏముంది పెడితే వేసుకుంటూ ఉంటాయండి. అదేమిటో. హలో సార్, నేను సీను. మొన్న మనం లవ్ అఫేర్ సెట్ చేసాం కదా, నా కర్మ. వీళ్ళు ఏం చేద్దాం అంటారు? మా వాళ్ళిద్దరిని ఏం చేద్దామంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండమని చెప్పండి. ఎక్స్ట్రాడినరీ సార్. ఒరేయ్, 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 ఒరేయ్. అమ్మో వీడు బాగుపడ్డాం. మా వాళ్ళకి ఎలా పిచ్చి తగ్గుతుందో యూఆర్ నాట్ టెలింగ్ ఇట్ ఆల్. పెద్దోడు చిన్నోడిని కొడతాడు, చిన్నోడు ఆ దెబ్బలకు మందులు వేసుకుంటాడు. నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట ఉండమంటున్నాడు పెద్ద డాక్టర్. అతని ఇంట్లో పెంట్ హౌస్ ఉంది, కానీ సడన్ గా ఎలా వెళ్తాం? కార్లో. మొన్న నీతో ఏమని చెప్పాడు? సాధ్యమైన త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి అందుకని వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వెళ్తావా? ఫస్ట్ ఫ్లోర్ లో దిగేది నువ్వేనా? మరి హాస్టల్ మీరే చెప్పారు కదా అక్కడ ఉండొద్దని. వెరీ గుడ్ రా. ఏయ్, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి చెప్తా. అమ్మాయి తీసుకెళ్తా కదా, నీకెందుకురా? నేను మోస్తానని చెప్పలేదురా, పంపిస్తానని చెప్పా. చూస్తా. చూడు వాడే అన్నా. చూడాలన్నా పోతుండు. అంతకంటే ముందు వాడు శ్మశానానికి వెళ్ళాలి. AP9 AP7475 బైక్ మీద తిరిగేవాడు. సిటీలో ఎక్కడున్నా వెతకండి. 24 గంటల్లో వాడి చరిత్ర మొత్తం నాకు కావాలి.
వచ్చేయమని చెప్పు. 2 రోజుల నుంచి కష్టపడ్డారన్నా. బ్యారెల్ చివర్లో ఉన్నాడు. ట్రిగ్గర్ నొక్కితే చాలు. వాడి తల్లోకి 4 మిల్లీమీటర్లు పొడుగున్న ఎర్రగా కాల్చిన ఓ ఇనుప బొక్క ఎంతది దిగినట్టుంటుంది. నొప్పి తెలిసేలోపు చచ్చిపోతాడు. మత్తిచ్చి ఆపరేషన్ చేసినట్టు నొప్పి తెలియకుండా చంపడానికి మనం ఏమన్నా డాక్టర్లమా? చచ్చేటప్పుడు అడరవాలా, ఏడవాలా, కాళ్ళు పట్టుకోవాలా, వదిలేయమని బతిమాలాలి. ఆ మాత్రం సరదా కూడా లేకుండా చంపితే మజాయం ఉంటుందబ్బా. సామొచ్చేమన్నాడు. ఏ ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నట్టు కాదు, ఆయన అడుగుతున్నట్టు. అడుగుతావా?